ఢిల్లీలో జరిగిన భారీ పేలుడుతో దేశ రాజధాని ఒక్కసారిగా షాక్లో మునిగిపోయింది. సరిగ్గా ఉదయం 6:52 ఎర్రకోట సమీపం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలు. ఒక్క క్షణంలోనే విధ్వంసం సృష్టించిన ఆ పేలుడు ప్రజల్లో భయాందోళనకు కారణమైంది. పేలుడు చుట్టూ జరిగిన ప్రదేశం చుట్టూ పొగలు, అగ్నికణాలు, కేకలతో వాతావరణం హృదయవిదారకంగా మారింది. స్పాట్లో ఉన్నవారు ఏం జరిగిందో అర్థం కాక పరుగులు తీశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ, ఈ ఘోర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఎక్స్పోస్ట్లో పోస్ట్ చేశారు. జరిగిన కారు పేలుడు యజమాని మహమ్మద్ సల్మాన్ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను ఆ కారును జమ్మూ కాశ్మీర్కి చెందిన తారిక్ అనే వ్యక్తికి అమ్మేశానని, దాని తర్వాత ఎవరి చేతికి వెళ్ళిందో తెలియని పరిస్థితి. ఎర్రకోట సమీపంలో ఈ బాంబు పేలుడుతో 8 మంది మృతి చెందగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఢిల్లీ అంతా హై అలర్ట్లోకి వెళ్ళింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటనపై పోలీసు శాఖలు అప్రమత్తం అయ్యాయి. ఘటనపై అమెరికా కూడా స్పందించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం, అవసరమైతే కౌన్సిలర్ సహాయం అందిస్తాం అని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన సంతాపం వ్యక్తం చేశారు. పేలుడు బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అధికారులు సహాయం అందిస్తున్నారు అని ట్వీట్ చేశారు. భారీ పేలుడు వెనుక అసలు మిస్టరీ ఏంటి? I-20 కారు ఎవరి చేతిలో పడింది? ఈ ఘటన వెనుక దాగి ఉన్న ఒకరు కుట్ర ఏమిటి అనే ప్రశ్నలు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది. ఢిల్లీని కుదివేసిన ఈ పేలుడు కేసు దేశాన్ని కలవరపెడుతుంది.